గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని లేదా ఒక జడ్పీ చైర్మన్గా కానీ ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు. అది ఎప్పుడో 2023లో ఒక 2 months అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని ఆరోపణ. అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది, మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక 3 మీద A1, A2, A3 మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం అంటే SC, ST కేసు కానీ అలానే జిలిటిన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ బ్లాస్టింగ్స్ని వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాము, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషికి కూడా ఒక రైట్ ఉంటుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అంటే విచారణకు రామని మేమేం చెప్పట్లేదు, కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు, గోవర్ధన్ రెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోవర్ధన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అని అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ. అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అదే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది, దాని ప్రొవిజన్ తీసుకుంటాము, అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పల. ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలా, రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్ళడం కూడా జరిగింది. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోటు దినంగా ఆ రోజు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ వెన్నుపోటు దినం అందరూ కూడా చేయడానికి ముందుకు వస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనైపోతారు, పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో గోవర్ధన్ రెడ్డి గారిని నిన్న అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము, ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పట్లా, ఒక గోప్యంగానే ఉంచుతూ ఉన్నారు. మేము అందరినీ కూడా అధికారులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం, అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కొట్టాల. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొని వస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎప్పుడు తీసుకొని వస్తారనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్స్గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పట్లా. మరి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో కానీ అదేవిధంగా సామాన్య ప్రజల్లో కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం, వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నామనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా వెన్నుపోటు దినాన్ని కూడా జరపడం జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికి వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది. రాబోయే రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాటం కూడా జరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం, కేసులో ఆయన క్లీన్ చిట్ అయి బయట వచ్చేంత వరకు కూడా ఆయనకి వెన్నంటి ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.